హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న మన ఛానల్లో పంజాబీ డ్రెస్ యొక్క టాప్ అయితే నేను కటింగ్ చేసి చూపించాను. సో కొంచెం రికమెండేషన్స్లోకి వెళ్ళింది, యూట్యూబ్ రికమెండేషన్స్లోకి తీసుకుంది ఆ వీడియో అయితే. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, మీ సపోర్ట్కి అయితే. సో ఇక్కడ వచ్చేసి నేను ఆ డ్రెస్ యొక్క ప్యాంట్ అయితే ఇక్కడ నేను కటింగ్ చేసి చూపిస్తాను. సో చాలా ఈజీ మెథడ్. ప్యాంట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది టాప్ కంటే కూడా. సో ఇక్కడ వచ్చేసి మనకి వాళ్ళైతే మెటీరియల్లో ఇచ్చిన ఫోల్డింగ్ అయితే మొత్తం రిమూవ్ చేసుకొని మళ్ళీ ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. 4 లేయర్స్ పైన ఖచ్చితంగా మనకి 4 లేయర్స్ పైన టాప్ కానీ లేదంటే ప్యాంట్ కానీ 4 లేయర్స్లో ఉందో లేదో ఫస్ట్ అయితే చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, ఫోల్డింగ్ ఉండేది మన సైడ్ ఉండాలి, కట్స్ ఉండేవి ఆపోజిట్ సైడ్ ఉండాలని చెప్పేసి. సో అదనమాట. సో ఇక్కడ వచ్చేసి చాలామంది ఫోల్డింగ్ చేసేటప్పుడు మిస్ అవుతారనమాట. సో ఫస్ట్లో నేను కూడా చిన్న మిస్టేక్ అయితే చేసేదాన్ని. సో ఫోల్డింగ్ అయితే వచ్చేది కాదు. సో ఇక్కడ వచ్చేసి నేను కాటన్ కాదండి, ఇది కాటన్ అనుకోండి, మనకి స్టిక్గా ఉంటుంది. బట్ ఇది కాటన్ కాదు. సో మనకి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం నీట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ టైం తీసుకొని అయినా నీట్గా పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నా లెంత్ అయితే నేను మొత్తం ఫస్ట్ అయితే తీసుకున్నాను లెంత్, అలానే నడుము లూజ్ అనమాట. సో ఈ రెండు ఉంటే చాలండి, మనకి ఈజీగా మనం ప్యాంట్ అయితే కట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే 44 వచ్చింది హైట్ మొత్తం కలిపి. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే కింద అయితే మనం ఈ బక్రం వేస్తాం కదా, సో దానికోసం అయితే 2 ఇంచెస్ కానీ 2.5 కానీ మనం ఖర్చు అయితే ఉంచుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం హైట్ మొత్తం ఇక్కడ మనకి 44 వచ్చింది కదా, సో మొత్తం కలిపి నాకు 44 వచ్చింది. బట్ ఏంటి అంటే మనం ఇలా కట్ చేసేయకూడదు. మనం ఒక 5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ 7 ఇంచెస్ కానీ మనం కట్ చేసుకొని ఇక్కడ మనం కొలతలు అయితే పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఒక 5 ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను. అంటే మనకి 39 వస్తుందన్నమాట. 39 పెట్టుకున్నాను. సో ఇంకా ఖర్చులతో కలిపి నాకు 44 వచ్చింది. ఇంకా ఖర్చులు తీసుకొని తర్వాత 39 అయితే పెట్టుకున్నాను. 39 పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే, కొంతమంది ఏంటంటే ఎక్కువ ఫ్రిల్స్ అవసరం లేదు అనుకుంటే వాళ్ళు నడుము లూజును బేస్ చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని వాళ్ళు కట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఫ్రిల్స్ అనేవి ఎక్కువ రావడం కోసం అని చెప్పేసి నేను మొత్తం తీసుకున్నాను అనమాట, ఆ చివరి వరకు కూడా. సో మనకి నీట్గా గుర్తుపెట్టుకోండి, మనకి ఫోల్డింగ్ ఉండేది మన సైడే ఉండాలి ఎప్పుడు కూడా. మనకి ఫోల్డింగ్ అనేది మిస్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మన క్లాత్ అయితే వేస్ట్ అవుతుంది అనమాట. సో టాప్ అనుకోండి, మనం లైనింగ్ కట్ చేస్తాము. సో ఫస్ట్ అయితే లైనింగ్ వేస్ట్ అయినా కూడా పర్లేదు, చిన్న చిన్న మిస్టేక్స్ చేసిన. బట్ ఇక్కడ ప్యాంట్ ఏంటి అంటే మనకి ఒకటే ఇస్తారు కదా, క్లాత్ ఒకటే మనం కట్ చేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చెప్పాను కదా 39 అయితే నేను హైట్ పెట్టుకున్నాను. మనం మిగిలింది ఏం చేస్తామంటే మనకి బెల్ట్లో వస్తుంది అనమాట. మిగిలిన 5 ఇంచెస్ అయితే మనం బెల్ట్లో అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను 39 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను కిస్తా వచ్చేసి నేను ఒక 8 తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం కుట్టు కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది అర్థమైతే. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం అప్పుడు నేను అనుకునేదాన్ని, నాకు కన్ఫ్యూజ్గా ఉండేది. బట్ నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. సో ఎవరికైనా యూస్ఫుల్గా ఉండేలా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో ఒక్కరైనా ఇలాంటివి చూసి మోటివేషన్ అయితే అంతే చాలండి. సో అదనమాట. హైట్గా ఉండే వాళ్ళకి కొంచెం కష్టం అనమాట, ఈ క్లాత్స్ అయితే కొంచెం సరిపోవన్నమాట. బట్ షార్ట్గా ఉండే వాళ్ళకి ఈజీగా వాళ్ళు మెజర్మెంట్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 8.5 అయితే పెట్టుకున్నాను. కొంచెం కర్వ్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే నార్మల్గా వదిలేసినా ఓకే, బట్ ఏంటంటే
ఇప్పుడు మనకి ప్లాజో ప్యాంట్లకి ఎలా అయితే తీస్తారో సో అలా కొంచెం కర్వ్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ నార్మల్గా అయితే 7 ఇంచెస్ ఆర్ 6 ఇంచెస్ సరిపోతుందేమో షార్ట్గా ఉండే వాళ్ళకి, బట్ హైట్గా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. సో తరువాత మనం కట్ చేయలేము, మళ్ళీ కుట్టలేము. సో అందుకని చెప్పేసి ముందే చూసుకోవాలి. సో ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కాలు అనమాట. కాలు లూజ్ అనమాట. మనం వేసుకునేటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. నేను 6.5 అలానే 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే నాకు 6.5 సరిపోతుందో లేదో నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే మెటీరియల్ నా దగ్గర లేదనమాట. ఇప్పుడు ప్రెజెంట్ నేను కుట్టిన మెటీరియల్స్ నా దగ్గర లేవు. జస్ట్ నేను నార్మల్గా మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ మెజర్మెంట్స్ అయితే పెట్టానన్నమాట. వేరే ఫ్యాంట్ తీసుకొని మెజర్మెంట్ పెట్టామనుకోండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే నా దగ్గర ఇప్పుడు మెటీరియల్ అయితే అవైలబుల్ లేదు. సో అందుకని చెప్పేసి నా ఓన్గా నేనే మెజర్మెంట్స్ తీసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ కిస్తా నుంచి ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షేప్ వచ్చేలా మనం కింద కాలు లూజ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. సో మనకి టాప్లో ఏం చెప్తామంటే మనకి బాడీ దగ్గర 2 ఇంచెస్ అలా తగ్గుతుంది అని చెప్తాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కాలి నుంచి పైకి ఇక్కడ ఖర్చు అనేది తగ్గుతుంది అనమాట. అలా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ కిస్తా దగ్గరికి వచ్చేటప్పటికి కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో మనకి పైనుంచి కొంచెం వస్తుంది, కింద వచ్చేసి మనకి ఎక్కువ స్పేస్ ఉంటుంది, ఎక్కువ ఖర్చు ఉంటుంది అనమాట. సో అలా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ ప్యాంట్ అనేది షేప్ అయితే నీట్గా వస్తుంది, మనకి పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. నేను కుట్టిన తర్వాత ఒక వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా. వ్లాగ్స్ చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా నా మెటీరియల్ ఎలా స్టిచ్ చేసుకున్నానని చెప్పేసి చూడొచ్చు. సో ఇంకా కట్ చేసుకుంటున్నాను. సో మిగిలిన క్లాత్ అయితే ఇంకా తర్వాత మనం బెల్ట్ కోసం యూజ్ చేయొచ్చు అనమాట. సో అయిపోయింది. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇది కూడా నేను 4 లేయర్స్ పైన పెట్టుకున్నాను. నడుము లూజ్ని బేస్ చేసుకొని మనం ఒకవేళ 2 లేయర్స్ వేసుకున్నాం అనుకోండి, మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట నడుము లూజ్ని. ఇక్కడ మనం ఏంటి అంటే 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో మనం నడుము లూజ్ని బట్టి ఇక్కడ బేస్ చేసుకొని 4 లేయర్స్గా అయితే పెట్టుకోవాలి. సో మీ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ 4 లేయర్స్ పైన పెట్టేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను చెప్పాను కదా 36 చెస్ట్ లూజ్ అయితే మనకి 9 వచ్చింది అని చెప్పేసి ఇక్కడ అలానే బేస్ చేసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఖర్చు ఉంచుకోవాలి. సో మనం లెంత్ వచ్చేసి మనం 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ వెడల్పు వచ్చేసి ఇంకా మనం నడుము లూజ్ని బేస్ చేసుకొని దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం అతుకుతాం కదా, సో దానికోసం అని చెప్పేసి హాఫ్ పోతుంది. సో అదనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది నేను నాడాకి తీసుకున్నాను. అంటే మనకి ఇక్కడ పైన ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే మిగిలింది. సో దాన్ని నేను ఇలా నాడాకి కట్ చేసుకుంటున్నాను. సో మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తాను. వేరే వ్లాగ్స్లో అయితే మీరు చెక్ చేయండి. అంటే నెక్స్ట్ వీడియోస్లో మ్యాక్సిమం నేను ఈ మెటీరియల్ అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.